తక్కువ తాగు. ఇందాకడ అలసిపోయావు. ఇప్పుడు ఏకంగా పడుకుంటావు. అలా ఏం కాదు. ఎంత ఎక్కువ తాగితే అంత మత్తెక్కుతుంది. మత్తులో చూడు నేను నిన్ను ఎలా ఆడుకుంటాను, కుమ్మేస్తాను. సర్లే కానీ స్టార్ట్ చేద్దామా? చేద్దాం చేద్దాం. ఆగు, వాష్రూమ్కి వెళ్ళొస్తాను. ఓకేనా? ఏంటి? ఎక్కువ తాగితే అలాగే వస్తుంది ఉచ్చ. పోసుకురా, త్వరగా రా, నేను కూడా వెళ్ళాలి. నీకు కూడా వస్తుందా? రా, ఇద్దరం కలిసి పక్క పక్కనే కూర్చొని పోసుకుందాం. ఏమంటావు? రా. ఎందుకు? ఎవరెక్కువ తాగి పోస్తున్నారో చూడటానికా? వెళ్ళు. సరే, నువ్వు ఆగు, నేను వస్తా. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? కాసేపు ఆగు, టైర్డ్గా ఉంది. ఈలోపు నీకు కూడా వస్తుందన్నావుగా, పో, పోయిరా, పో. మార్నింగ్ ఏం మాట్లాడావో గుర్తుందా? నేనేం మాట్లాడాను? ఒక్కసారి గుర్తు తెచ్చుకో. హలో, చేస్తావా 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 చెప్పురా, చేస్తావా 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 చెప్పు, చేస్తావా చేస్తావా చేస్తావా? ఇలా కాదురా, ఈ సంగతి చెప్తాను. మనోడా చెప్పుంటే ఎవరన్నా కడుపులో చెప్పులే తప్పదు. ఇలా కాదురా, చెప్పు, ఏం చేసావు అమ్మాయి? చెప్పురా. అక్కేలు నీ వల్ల ఇదంతా. చేస్తావా? నేను తప్పులే తప్పులేదా? చేస్తావా చెప్పురా, మాట్లాడవే వాళ్ళకి మళ్ళీ ఎదవా. చెప్పు చెప్పురా, చేస్తావా ఇంకోసారి చెప్పు. ఇది పెంచింది ఇలాగేనారా? ఇలా చేస్తావు నువ్వు అమ్మాయితో? ఇలాగే నన్ను పెంచింది? అసలు ఎలా పుట్టావురా? మనిషివేనా? చదవడం చేత కాదు, ఉద్యోగం చేయడం చేత కాదు, మందు తాగుతావు, సిగరెట్ తాగుతావు, ఫ్రెండ్స్ తీసుకుని ఊరు మొత్తం తిరుగుతావు కదా. రై, ప్రపంచంలో అడ్డమైన అలవాట్లన్నీ కూడా నీకే ఉన్నాయి కదరా. ఏదంటే కోపం మాత్రం ఓ పుడుచుకొచ్చేస్తుంది. ఎరా, ఎంతమందిని ప్రేమిస్తావు? ఎంతమంది అమ్మాయిని ప్రేమిస్తావురా? ఆ అమ్మాయిని హోటల్ రూమ్ తీసుకుని ఏం చేసావు? ఏం చేసావు చెప్పరా, అడుగుతున్నా కదా, చెప్పు. అడుగుతున్నాం కదరా, సమాధానం చెప్పే. ఇలా కాదురా, ఈరోజు నువ్వేనే ఉండాలి, మీరేనే ఉండాలి. చెప్తారా? ఆపండి, 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 చంపేస్తారా? చదువుకోరా చదువుకోరా పంపిస్తే చూసావు నీ కొడుకు ఏం చేశాడు? అప్పటికి చెప్తూనే ఉన్నాను, వెనకేసుకురావుతాయి అని. చూడు, ఒక అమ్మాయిని హోటల్ తీసుకెళ్ళి కడుపు చేశాడు. మన ఇంట ఉందా ఇలా చేయడం? నీ వల్ల వీడు ఇలా తయారయ్యాడు. మీరు ఏమని చేసుకుని సావండి, పో. చూడమ్మా, నన్ను క్షమించమ్మా.
చూడమ్మా, వాడు చేసింది తప్పే. మమ్మల్ని క్షమించు. నేను వాడితో మాట్లాడతాను. నా మాట నమ్మమ్మా. మీ గిక్ల కూతురుంటే మీ కూతురు కూడా గిక్లనే అయితే మీరు గిక్లనే అనేటోళ్ళ ఆంటీ. ఊరు నుండి వచ్చిన ఆంటీ చాలా ఆశలతోటి. మా అమ్మ కూడా చెప్పిన వస్తుంది. నీ కొడుకు నా ఆశలన్నీ చంపేసిండు. బాగా నమ్మించిండు. ప్రేమకు లొంగిపోయినా ఇంకా చివరికి గిక్ల. నాతోటి కాదా ఆంటీ? సారీ అమ్మా, నేను కావాలని ఏ తప్పు చేయలేదమ్మా. తప్పైతే చేసావు కదరా. ఎంత నమ్మానురా నిన్ను. ఛీ! మీ నాన్నలాగా నేను కూడా అసహించుకొని ఉండాల్సింది. అనవసరంగా వెనకేసుకొని వచ్చాను. ఇదిగో 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 నేను చేసిన పెద్ద తప్పు ఇప్పుడు తెలుస్తుంది. అది కాదమ్మా. నువ్వు చేసిన తప్పులో నన్ను భాగస్వామిని చేసావు కదరా. ఇంకెప్పుడు నాతో మాట్లాడకు. ఛే! చాలా ఎక్కువగా కొట్టేశారండి. వాడు చేసిన చిన్న తప్పు కాదు వసుంధర. అసలు ఒక అమ్మాయిని అంతలా మోసం చేయడం అనేది క్షమించడం తప్పు తెలుసా? వాళ్ళిద్దరికి పెళ్లి చేసేద్దాం. ఇందాకటి నుంచి నేను అదే అంటున్నానే, కానీ వాడు ఒప్పుకోవడం లేదు. ప్రేమించుకున్నారు, కలిసి తిరిగారు. పెళ్ళంటే మాత్రం వాడు ఒప్పుకొని సావట్లేదు. అసలు వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందో అర్థం కావట్లేదండి. ఈ నంబర్ నీ ఎక్స్ది కదా? అయి ఉండొచ్చు, బట్ తను ఎందుకు చేస్తుందో నాకు తెలీదు. తను ఎందుకు చేసిందని నేను అడగలేదు. ఈ నంబర్ నేను బ్లాక్ లో పెట్టినా కదా, అన్బ్లాక్ ఎందుకు చేసినావని అడుగుతున్నా. నేనెందుకు అన్బ్లాక్ చేస్తా? అసలు ఆ నెంబరే గుర్తులేదు నాకు. మాట్లాడు మాట్లాడు, లిఫ్ట్ చేయి. లేకపోతే ఓ తెగ ఫోన్లు చేస్తేనే ఉంటది. ఇప్పుడు మాట్లాడు. హలో, నేను కొంచెం బిజీగా ఉన్నా, తర్వాత మాట్లాడతా. సరే బాయ్. నువ్వు ఫ్రీగానే ఉన్నావు కదా, బిజీ ఉన్నాను ఎందుకు చెప్పినావు? అరే నాకు తనతో మాట్లాడే ఇష్టం లేదు. మరైతే స్పీకర్ ఎందుకు ఆన్ చేయలేదు? అవును, అప్పుడప్పుడు నాకు కూడా బిజీ అని చెప్పి ఫోన్ కట్ చేసేవాడివి. అంటే నాకు కూడా అబద్ధమే చెప్పినావా? అరే నీతెందుకు అలా ఉంటా? ఏమో, ఎవరు తెలుసు, చెప్తావేమో. నీకు నిజంగా పిచ్చి పట్టింది. ఏంటే నీ పాటికి నువ్వు కొట్టేసి వెళ్ళిపోతావా? నాకు పిచ్చి పట్టింది కదా, అట్లనే కొడతా. ఇంకా నయం, కొరకలేదు, సంతోషించు. సర్లే, కొరికితే కొరకవు కానీ ఎక్కడికి వెళ్తున్నావు? ఇంకెక్కడికి వెళ్తాను? ఫ్లాట్ కి. ఇక్కడ గొడవపడే ఓపిక నాకు లేదులే గాని పద, ఫ్లాట్ కి వెళ్దాం. అక్కడ కూడా ఏసీ వేసుకొని మరి గొడవ పడదాం. నీ ఫ్లాట్ లో ఏసీ లేదు కదే. మా ఫ్లాట్ లో లేకపోతే ఏంది, నీ ఫ్లాట్ లో ఉంది కదా. పద, అక్కడికి వెళ్ళి గొడవ పడదాం. కుదిరితే ఇంకేమైనా చేసుకుందాం. దా. నీకు ఇంకా పల్లెటూరు మైండ్ సెట్ పోలేదే. నీ ఫ్లాట్ లో నా ఫ్లాట్ లో కుదరకే కదా ఇక్కడికి వచ్చాం.
అమ్మ కాల్ చేస్తుంది, ఏం మాట్లాడకు. హలో అమ్మా. ఏం చెప్తాను బిడ్డ? ఏం లేదమ్మా, బయటకు వచ్చినాం. బయటంటే ఎక్కడా? హోటల్కి వచ్చినామమ్మా. మంచిగా రూమ్లో ఉండి వండుకొని తినక ఇంకా హోటల్కి ఎందుకు పోయి బిడ్డ? నేను గదే చెప్తున్నా అమ్మా. రూమ్కి వెళ్ళి తిందామంటే వద్దంట, హోటల్లోనే తినాలంట. సరే గాని తిని తొందరగా ఇంటికి పోండి. సరే అమ్మా, ఉంటాను. ఏమంది మీ అమ్మ? హోటల్లోనే తినేసి పొమ్మంది. ఇంకేంటి, నైట్కి ఎక్కడ ఉండి మార్నింగ్ వెళ్ళిపోదాం లక్ష్మి. ఏంది బా తహతహలాడుతున్నట్టున్నావు? చిచ్చి అదేం లేదు. అయినా మనం లవ్ చేసుకుంటాం కదా, ఎలాగో పెళ్లి కూడా చేసుకుంటాం, ఇదంతా కామన్ కదా. హలో, ఇదంతా నీకు కామన్, నాకు కాదు. అయినా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావని గ్యారెంటీ ఏంది? ఏం మాట్లాడుతున్నావు? హోటల్ రూమ్ తీసుకొచ్చి ఈరోజు నైట్ అంతా నీ పక్కన పడుకొని మార్నింగ్ వదిలేస్తా అనుకుంటున్నావా ఏంటి? గట్లేం అనుకోలేదు గాని ఇప్పుడు నువ్వు నన్ను ఎందుకు కొట్టినావు? నువ్వు అన్నమాట కోపం వచ్చింది, కొట్టాను. ప్రేమించడం కాదు, ప్రేమలో భరించడం ఉండాలి, ఓపిక ఉండాలి. విసిగిస్తే, కోప్పడితే, అనుమానిస్తే, పొరపాటున ఒక మాట అనిస్తే కొట్టేస్తావా? ప్రేమించిన అమ్మాయిని కొట్టకూడదు, భరించాలి సచ్చేదాకా. ఏం కావాలి? థమ్సప్. బాబాయ్ 2 థమ్సప్లు ఇవ్వండి. మంచిగున్నావా బిడ్డ? మంచిగున్నాను బాబాయ్, మీరు? బాగున్నాను బిడ్డ. మేడం ఫోన్ చేస్తుంది. హలో మేడం. కంగ్రాచులేషన్స్ లక్ష్మి, నువ్వు కాలేజ్ టాపర్ వచ్చావు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని హైర్ చేసుకోవడానికి పెద్ద కంపెనీ వాళ్ళు హైదరాబాద్ నుంచి మన కాలేజ్కి వస్తున్నారు. నువ్వు వస్తున్నావా మరి? హలో హలో లక్ష్మి. మేడం వస్తాను. సరే అమ్మా, బాయ్. రాకీ, రాకీ, ఎక్కడికి వెళ్ళాడు? రాకీ, రాకీ, ఏమైంది సుబ్బు? మా నాన్న కాల్లో ఉన్నారు, నువ్వు బయటకు వచ్చాక ఏం మాట్లాడుకో, ఓకేనా? ఓకే బాబా, ఓకే. హలో హలో, ఏం చేస్తున్నావు సుబ్బు? నాన్న చెప్పండి. ఏమైంది సుబ్బు? నేను మాట్లాడింది వినబడతలేదా? అది సిగ్నల్ లేనట్టుంది నాన్న, ఇప్పుడు ఓకే చెప్పండి. అదే అమ్మా, ఇంతకుముందు చెప్పినా కదా, మన రంగయ్య కూతురు లక్ష్మి రేపు హైదరాబాద్కి వస్తుందని. నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆల్రెడీ చెప్పారు కదా నాన్న, ఎన్నిసార్లు చెప్తారు?
మళ్ళీ గుర్తు చేస్తున్నా అమ్మా, జాగ్రత్తగా చూసుకో. హా నేను చూసుకుంటా, జాగ్రత్తగా చూసుకుంటా. ఓకేనా? మీరేం టెన్షన్ పడకండి. అయినా నా నెంబర్ తనకివ్వండి, నేను అడ్రస్ చెప్తాను. ఓకే బిడ్డ, నేను ఇస్తాలే నీ నెంబర్ గాని మన రంగయ్య మాట్లాడతాడట. ఇగో మాట్లాడు. హలో హలో అమ్మా సుబ్బు, ఎట్లున్నావమ్మా? నేను బాగున్నా బాబాయ్, మీరెలా ఉన్నారు? నేను బాగున్నాను తల్లి. మన లక్ష్మిని చేతిలో పెట్టుకున్నా, జర మంచిగా చూసుకోవాలి. ఇప్పటిదాకా మన మండలి దాటి బయటికి వెళ్ళలేదు తల్లి. నేను చూసుకుంటాను, మీరేం దిగులు పడకండి. ఓకేనా? సరే అమ్మా. సరే బాబాయ్, మరి నేను ఉంటాను. ఏమంటున్నాడు మీ నాన్న? అదే చెప్పాను కదా, మా ఊరు నుంచి ఒక అమ్మాయి వస్తుందని. తను రేపే వస్తుందంట. అంటే మనం రోజు కలవడం కుదరదా ఇంకా? అది తర్వాత చూద్దాం. ముందైతే నువ్వు ఆంటీ వాళ్ళకు కనపడకుండా ఇంటికి వెళ్ళు. పో. సరే. హ్మ్. ఏయ్, సిగ్గులేదు? బీటెక్ 7 సార్లు ఫెయిల్ అయ్యి పైకొచ్చి ఆడపిల్ల ఏడుస్తున్నావు. నేను ఏడుస్తుంది బీటెక్ ఫెయిల్ ఎందుకు కాదు, మరి మార్నింగ్ మా డాడీ నాకు చూసేసాడు. ఆ, ఏం చూశాడు? అదే నా బీటెక్ రిజల్ట్ చూసేసాడు. అయినా నేను ఎంత బాధపడుతుంటే హక్ చేసుకొని ఓదార్చాలి గాని ఈ టార్చర్ ఏంటి నాకు? ఏంటి టార్చరా? నేను నిన్ను టార్చర్ పెడుతున్నానా, నువ్వు నన్ను టార్చర్ పెడుతున్నావా? హ, ఈ ఇయర్ అన్నీ క్లియర్ చేసేస్తానని పైగా నా మీద ఒట్టేసి చెప్పు. బొంగు క్లియర్ చేసి నెక్స్ట్ టైం అన్ని పక్కగా పాస్ అవుతా. నీ బొంద పాస్ అవుతావు. ఈ ఇయర్ అన్ని సబ్జెక్టులు క్లియర్ చేసేస్తాను, పైగా చదవడానికి నాకు మూడ్ కావాలి బేబీ అని ఒక ముద్దు హక్కు. ఎగ్జామ్కి ముందు అది కూడా చేసి తెచ్చావు కదా, ఏం క్లియర్ చేసావురా? ఈసారి ముద్దు హగ్గు ఏం వద్దు, ఏం లేకపోయినా కూడా అన్ని క్లియర్ చేస్తా, చూస్తూ ఉండు. అంతేకాని అది వద్దని చెప్పవా? అంటే అది ఉంటే ఇందాక చెప్పినవన్నీ లేకపోయినా ఆటోమేటిక్గా వస్తాయని. వద్దురా, నీకు దండం రా బాబు. నీకు నీ లవ్కి బ్రేకప్ అది చెప్దామనే వచ్చాను. ఏంటి బ్రేకప్పా? అవును. ఎందుకే? అవును, నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ నేనే కావాలంటున్నాడు. వాడికి ఓకే చెప్పేస్తా. వాడికి టీ స్టాల్ ఉంది, రోజుకి 1K అంటే నెలకి 30,000. నువ్వు దానికి కూడా పనికిరావని అర్థమైందిలే కానీ బాయ్. అది కాదే, నీకు 2-3 ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు నువ్వు తప్ప ఎవరు లేదు కదా, నేనేం చెయ్యాలి? నువ్వు ఆప్షన్గా ఏదో గర్ల్ ఫ్రెండ్ని సెట్ చేసుకుని మెయింటైన్ చేయాల్సింది. నీకు చేత కాలేదు, నన్నంటావేంటి? ఎలాగో వెళ్ళిపోతున్నావు కదా, ఒక హగ్ ఇచ్చి వెళ్ళిపో. హగ్గుతో పాటు కిస్సు కూడా బోనస్. బాయ్. ఉండవా నాతో? ఉండను. నాలాంటి అమ్మాయి నీకు సెట్ కాదా? నీలాగా ఏడుపు కొట్టిది ఏ ఊరు నుంచి వచ్చిందో ఉంటది, దాన్ని సెట్ చేసుకో. నీలాంటి ఆప్షన్ చూసే వాళ్ళకంటే ఆ పల్లెటూరు అమ్మాయిలు చాలా బెస్ట్. పో, ఆడుతా అయినా సరిగ్గా ఉండు, లేదంటే ఏంటి అప్పుడే వచ్చేసినావు? అంటే మేడం మీరు ఆకలి అన్నారు కదా అని. బిర్యానీ మంచి వాసన వస్తుందిగా, ఏ హోటల్ ఏంది? అంటే మేడం ఈ పక్కన కొత్త హోటల్ ఒకటి ఓపెన్ చేశారు, బిర్యానీ అదిరిపోద్ది. అవునా? అయితే ఇచ్చి తినేస్తా.
మీరు ఎక్కడికో బయటకు వెళ్తున్నట్టున్నారు కదా, మీరు వెళ్ళండి, నేను సార్కి ఇచ్చేస్తా. నేనేడికి పోతలే, మస్తు ఆకలి అవుతుంటే నువ్వేంది ఇంకొస్తలేవని చూడనికి వచ్చినా. ఓకే మేడం, తీసుకోండి. సారీ మేడం, కొంచెం లేట్ అయింది. పర్లేదులే మేడం. చేంజ్ టిప్ కింద ఉంచుకో. థ్యాంక్ యూ మేడం. అవును, నీకు సిద్ధ ఎంత ఇచ్చినాడు? 1000 రూపాయలు మేడం. బిర్యానీకి ఎంత అయింది? 600 మేడం. మిగతా 400 ఇచ్చే. మేడం మీరే కదా మేడం టిప్ ఉంచుకోమన్నారు. సరే 10 రూపాయలు ఉంచుకొని మిగతా 390 రూపాయలు ఇచ్చి. సరే మేడం. మేడం చేంజ్ లేదు మేడం. సరే ఆ 400 ఇచ్చేయి, నీ 10 రూపాయలు రూమ్కి వచ్చి పట్టుకుపో. తీసుకోండి మేడం. ఈ అమ్మ జీవితం. ఏంది చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు? నేనేం హ్యాపీగా లేను, బాధతోనే ఉన్నా. సర్లే గాని తిందామా? చాలా ఆకలి అవుతుంది. పొద్దున్నెప్పుడు టిఫిన్ కూడా చెప్పకుండా తీసుకొచ్చినావు. మేడం 10 రూపీస్. ఇందాకే కదా కాసేపు ఆగిరమ్మన్నా. ఇంకా బిర్యానీ ప్యాకెట్ కూడా ఓపెన్ చేయలేదు కదా, అప్పుడే వచ్చేసినావు. అంటే నా డ్యూటీ టైం అయిపోయింది మేడం, ఇంటికి వెళ్ళిపోతున్నా. సిద్ధు, ఒక 10 రూపాయలు ఉంటే అడి మొహన కొట్టు. థ్యాంక్ యూ మేడం.